హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు లేడీస్ ఫింగర్ ఫ్రై డ్రై మసాలా పౌడర్తో ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూద్దాం. మనకు వచ్చేసి ఫ్రెష్గా ఉండేటప్పుడు బెండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గాలికి బాగా ఆర్పించి సైడ్కి పెట్టుకోవాలండి. ఈ లోపల మనం పోపుకి ఏంటంటే కావాలో మీకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కర్రీ లీవ్స్, కొంచెం ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, వీడియోలో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఆనియన్స్ కూడాను. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయి కనుక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్స్ని వేసుకుందాం. ఓ, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి, సూపర్. ఇలాంటి గ్రీన్గా ఉన్న వెజిటేబుల్స్ తింటే ఎంతో ఆరోగ్యం అనేసి అని మన పెద్దలే కాదండి, మనకు కూడా తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు మసాలాకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ధనియాలు, జీలకర్ర, డ్రై చిల్లీ, కర్రీ లీవ్స్, కొంచెం వెల్లుల్లి రేకులు, శనగపప్పు ఫ్రై చేసుకొని మసాలా తయారు చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఓకే, బెండకాయలు చూస్తే ఈలోగా కుక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని మసాలా పౌడర్ని వేసేసి కొంచెం పసుపు పౌడర్, కొంచెం సాల్టు అండ్ కొంచెం డ్రై చిల్లీ పౌడర్. ఆల్రెడీ మన మసాలాలో కారం ఉంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం అయితే వేస్తున్నాను నేను, మీరు చెక్ చేసుకొని వేసుకోండి. మీరు ఎంత లెవెల్లో పెట్టుకోవాలి అనుకుంటే అంత లెవెల్లో వేసుకోండి. ఓకే, ఇప్పుడు చక్కగా బాగా కలిపేసుకోవాలండి. ఎంత డ్రైగా ఉంటాయో వన్ పీస్ కౌంట్ చేసి చెప్పేయచ్చు అనమాట, అంత డ్రైగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చింది. చూస్తుంటేనే చక్కగా రైస్ పెట్టుకొని రైస్తో తినాలనిపిస్తుంది కదా. చపాతీతో కూడా బాగుంటుందండి. రైస్ ఒకటే కాదు, రెండింటితో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నేను టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.